నిరసనలతో అట్టుడికిపోయినటువంటి నేపాల్‌లో కొత్త ప్రభుత్వం లేదా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఆ దేశ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలైతే బయటకొచ్చి నేను ఎక్కడికి పారిపోలేదు. నేను దేశంలోనే ఉన్నాను. నేను అక్కడికి పారిపోయాను, ఇక్కడికి పారిపోయాను అంటారు. ఎలా పారిపోతాను? ఈ దేశాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏ విధంగా నేను విడిచిపెట్టి పారిపోతాను? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అసాంఘిక శక్తుల ద్వారా దౌర్జన్యంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కాదు. విధ్వంసకర శక్తుల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఈ దేశాన్ని విడిచిపెట్టిపోతే దేశం నాశనం అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడికి పారిపోలేదు. కొంతమంది పాస్పోర్ట్లని మా ప్రభుత్వం రద్దు చేసిందని కొన్ని అవాస్తవాలైతే ప్రచారం జరుగుతుంది. అవన్నీ కూడా అవాస్తవాలే, ఎక్కడ వాస్తవం లేదు. నా మీద కుట్ర ప్రకారమే ఇదంతా చేశారు. కొంతమంది అధికారానికి దాసోహం అయిపోయి ఇలాంటి కుట్రలు చేశారు. నేను ఈ దేశంలోనే ఉంటాను, ఇక్కడే ఉంటాను అంటూ ఆయన అయితే ఒక ప్రకటన విడుదల చేశాడు.